డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం బ్రహ్మాండం గురించి, స్వరూప స్వభావాల గురించి తెలుసుకుంటున్నాం. సత్యం, ఇది యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్. పరమ సత్యం, ఎనర్జీ రిసీడ్ అవుతూ ఉంటే మధ్యమ సత్యం స్థితి, అఖండ సత్యం స్థితి పొందుతుంది. ఇది విశ్వవ్యాప్తమైనది. ఇది ఒకదాని నుండి పుట్టింది కాదు. ఇదొక యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్. దీని ఇంటెన్సిటీ లేదా ఎనర్జీ రిసీడ్ అవుతూ పోతే, తగ్గుతూ పోతే, ఇంటెన్సిటీ తగ్గుతూ వెళ్తే ప్రభ ఏర్పడుతుంది. తర్వాత కంటిన్యూగా జనహ ఏర్పడుతుంది. వీటిని క్రియేషన్ అంటారు. ఎప్పుడైతే దీని ఎనర్జీ రిసీట్ అవుతుందో 3 డివైన్ ప్రిన్సిపల్స్ వ్యక్తమవుతాయి. ఈ 3 డివైన్ ప్రిన్సిపల్స్ ఏమిటయ్యా అంటే డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్. డివినిటీ నుండి కన్‌స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే ఎమర్జ్ అవుతాయి. అలాగే కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండి విజ్డమ్ రే, ఇగ్నోరెన్స్ రే ఎమర్జ్ అవుతాయి. డివైన్ విల్ నుండి పాసిబుల్ వే, ఇంపాసిబుల్ వే ఎమర్జ్ అవుతాయి. ఈ ఎమర్జ్ అయినవి కంప్లీట్‌గా తపహ రీజియన్‌లో స్ప్రెడ్ అయ్యుంటాయి. ఒక న్యూట్రల్ రే నేరుగా యూనిక్యూఫీస్ ఫోల్డ్ సత్యం నుండి ఎమర్జ్ అవుతుంది. ఈ 7 హై ఇంటెన్సిటీ కలిగుంటాయి. వీటి హై 7 టోన్స్ ఇంటిగ్రేట్ అయ్యి పరనాద్‌ని ఏర్పరుస్తాయి. పరనాద్ అంటే సౌండ్ లెస్ సౌండ్. అంటే మనం మామూలుగా వినబడే భాష కాదు. పరనాద్. అది నాదమే కానీ చెవులతో వినగలిగేది కాదు. వెరీ, వెరీ హై ఇంటెన్సిటీ పరనాద్ దేన్ని ఉంచదు. మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసేయగలదు. ఈ తపహ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీతో ఉందో, పరనాద్ కూడా అంతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది. మొదటి దశలో. మనం ఈ తపహ కూడా 7 ఉపదశల కింద ఉంటాయి. 7 ప్లేన్స్ అని చెప్పుకున్నాం గదా! ఈ ప్లేన్స్ 1, 2, 3, 4, 6, 7 అలాగా రైజ్ అవుతున్న కొద్దీ తపహ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే పరనాద్ ఇంటెన్సిటీ కంటే తపహ యొక్క ఇంటెన్సిటీ కొంచెం తక్కువవుతుందో, అప్పుడు పరనాదు ఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేస్తుంది. ఈ ఫ్రాగ్మెంటేషను తో సత్యంతో, తపహతో పోల్చుకుంటే చిన్నవి. కానీ మన ఫిజికల్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటే చాలా ఇమ్మెన్స్ పెద్దవవి. అలాంటి ఫ్రాగ్మెంట్స్ ఏర్పడతాయి. వీటిని డివైన్ ఫ్రాగ్మెంట్స్ లేదా సెల్ఫ్ అని చెప్తాం. ఈ సెల్ఫ్ ఫ్రాగ్మెంట్స్ రకరకాలుగా ఏర్పడతాయి. ఇమ్మెన్స్ లార్జ్‌వి, స్మాల్‌వి, ఫినిట్‌వి. వీటి గురించి డీటెయిల్‌గా తర్వాత తెలుసుకుందాం. High intensity of tapaha at the end of its last sub-stage continues throughout in the janaha. సో, లాస్ట్ స్టేజ్‌లో తపహ ఏదైతే ఉందో ఆహ్, అదే యూనిక్ ఫీస్ ఫోల్డే సత్యమే జనహ రూపం సంతరించుకుంటుంది. కొన్ని ఎటర్నిటీల టైము ఫర్ ఎటర్నిటీస్ అదలాగే కంటిన్యూ అవుతుంది. అన్‌బేటెడ్ అండ్ అన్‌చేంజ్డ్‌గా. అన్‌బేటెడ్ అంటే నిరాటంకంగా ఏ మార్పు గురి కాకుండా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దాని తపహ ఒక ఇంటెన్సిటీ కొంచెం పరనాద ఇంటెన్సిటీ కంటే తక్కువవుతుందో, ఇప్పుడు డీఫ్రాగ్మెంటేషన్‌కి గురై ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. వీటిని డివైన్ ఫ్రాగ్మెంట్స్ లేదా సెల్ఫ్ అంటాం. ఇదే యాక్చువల్‌గా సెల్ఫ్ అనమాట. రమణ మహర్షి 'హూ యామ్ ఐ'లో చెప్తే అడుగుతారు గదా! నువ్వెవరు అని. ఆహ్, అది ఆ సెల్ఫ్ ఇవే అనమాట. మన సెల్ఫ్ అంటే ఇది. అంతేగాని నువ్వు మనసు, నీ శరీరం నీ సెల్ఫ్ కాదు. బిలియన్స్ ఆఫ్ ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ జనాల్లోకి ప్రవేశిస్తాయి.
ఈ మొత్తం ఈ బ్రహ్మాండం అంతా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అదంతా ఒక ప్లే కింద చెప్పొచ్చు. దేని మధ్య ప్లే అంటే డివైన్ హోల్‌నెస్ అండ్ జనహ విత్ 4 డివైన్ ఫ్రాగ్మెంట్స్. సో, డివైన్ హోల్‌నెస్, జనహ కలిపి క్రియేషన్ అనుకోవచ్చు మనం ఓ రకంగా. ఎందుకంటే సత్యం అనేది మొత్తం అంతా ఆవరించి ఉంటుంది కాబట్టి. ఈ డివైన్ హోల్‌నెస్సు, జనహలో డివైన్ హోల్‌నెస్‌లో ఏర్పడిన పరనా ద్వారా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఏర్పడిన డివైన్ ఫ్రాగ్మెంట్స్ 4 రకాల డివైన్ ఫ్రాగ్మెంట్స్ అని చెప్పుకున్నాం. ఇమ్మెన్స్, లార్జి, స్మాల్, ఫినిట్. సైజ్‌లో తేడా తప్ప వీటి క్వాలిటీలో తేడా ఏమి ఉండదు. వీటన్నిటి కూడా సేమ్ డివైన్ హోల్‌నెస్ యొక్క లక్షణాలే ఉంటాయి. అంటే వీటికి డివినిటీ అనే వేటల్ ప్రిన్సిపల్ ఉంటుంది. కాన్షియస్‌నెస్ ఉంటుంది. విల్ ఉంటుంది. సో, ఈ క్రియేషను అండ్ ఎక్సిస్టెన్స్ మధ్య ఒక ప్లే మాట. క్రియేషన్ అండ్ ఎక్సిస్టెన్స్ లుప్తమై క్రియేషన్ ఏర్పడుండే ప్లే అనమాట. సైక్లిక్ ప్లే. అంటే క్రియేషన్‌లో ఏది క్రియేట్ అవ్వాలో క్రియేషను అండ్ ఎక్సిస్టెన్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా డివైన్ హోల్‌నెస్ దగ్గరే ఉంటుంది. డివైన్ హోల్‌నెస్‌ని మనం మదర్ గాడెస్ కింద రిఫర్ చేస్తుంటాం అని చెప్పాను. ఈ డివైన్ హోల్‌నెస్‌ని గాడ్ హెడ్ కింద చెప్పుకోవచ్చు క్రియేషన్‌కి. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. అందుకని గాయత్రి పటాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు దాంట్లో డివినిటీ శివతత్వం కనబడుతుంది. కాస్మిక్ కాన్షియస్‌నెస్ విష్ణుతత్వం కనబడుతుంది. అండ్ డివైన్ విల్ బ్రహ్మతత్వం కనబడుతుంది. ఎగ్జిస్టెన్స్‌లో యూనివర్సల్ డివైన్ మైండ్ అనే వెరీ సటిల్ థింగ్, వెరీ సటిలెస్ట్ థింగ్ ఒకటి ఫార్మ్ అవుతుంది. ఇది క్రియేషన్‌లో ఉండే యూనిక్ ఫోర్స్ ఫీల్డ్, ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఒక కాంబినేషన్‌తో డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్ యొక్క పర్మిటేషన్ అండ్ కాంబినేషన్‌లో ఏర్పడుతుంది. ఈ యూనివర్సల్ డివైన్ మైండ్ పెద్ద ఫీల్డ్ అన్నమాట. భూర్భువ స్సువః అనే 3 యూనివర్సల్‌ని ఆవరించి ఉన్న ఫీల్డ్. ఈ యూనివర్సల్ డివైన్ మైండ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డే సపోజు ఏ యూనివర్స్‌లో అంటే భువః యూనివర్స్‌లో సపోజు అతి సూక్ష్మ శరీరం గుండా ప్రయాణం చేస్తే అది మోడిఫైకి గురై మనస్సు ఏర్పడుతుంది. అదే సపోజు స్థూల శరీరం గుండా గ్రాస్ బాడీ గుండా ఫిజికల్ బాడీ గుండా ప్రయాణం చేస్తే భూలో ఏర్పడుతుంది. అదే కాజల్ బాడీ గుండా ప్రయాణం చేస్తే ఇక్కడ నీకు బుద్ధి ఏర్పడుతుంది. ఈ చిత్త, మనసు, బుద్ధి వీటన్నిటిని కలిపే మనం మైండ్ అనే పదం వాడుతుంటాం. మన ఇండివిడ్యువల్ మైండ్ కింద మనం ఫీల్ అవుతుంటాం. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ యూనివర్సల్ డివైన్ మైండ్ అన్నమాట. సో, క్రియేషన్ వచ్చేప్పటికి అతీతమైంది, భావితమైనది, ట్రాన్సెండెంట్ ప్లేన్ అన్నమాట అది. అతీతమైన ప్లేన్. మామూలుగా అతీతం అనే పదం దేనికి వాడుతుంటాం మనం? పదాలతో చెప్పలేని దానికి. ముందు నుండి చెప్తున్నాను గదా! అన్‌ఎక్స్‌ప్రెసబుల్ బై వర్డ్స్ ఆర్ లాంగ్వేజ్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్రెస్ ఇన్ వర్డ్స్ అని. ఈ సుప్రీమ్ సెల్ఫ్ డ్వెల్స్ ఇన్‌వర్డ్‌లీ. ఈ క్రియేషన్‌లో ఈ సుప్రీమ్ సెల్ఫ్ సత్యం ఏదైతే ఉందో అది ఇన్‌వర్డ్‌గా డ్వెల్ అవుతుంటుంది. సో, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ హైయర్ స్పెక్ట్రమ్ అక్కడ ఫార్మ్ అయ్యుంటాయి. ఇమ్మెన్సు, లార్జి, స్మాలు, ఫినిటు ఇలాగా. ఇవి హై ఎనర్జీ కలిగుంటే వీళ్ళకి మనం సెల్ఫ్ లేదా స్పిరిట్ అని రిఫర్ చేస్తుంటాం. ఇవే లో ఎనర్జీ కలిగుంటే దాన్ని మ్యాటర్ అని రిఫర్ చేస్తుంటాం మామూలు భాషలో. నిజానికి బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. వాటి యొక్క మూలతత్వం ప్రకారంగా తీసుకుంటే. అదే ఎక్సిస్టెన్స్ వచ్చేప్పటికి ఇది ఫినామినల్ ప్లేన్ అని చెప్పాలి దీన్ని. ఇక్కడ జరిగే ప్రతీదీ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చూడగలుగుతాం. ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది. ఇలా కండిషన్స్ వస్తాయి. ఇలా జరిగితే దాన్నేమంటాం మనం ఫినామినా అంటాం. అందుకని ఎక్సిస్టెన్స్ ఫినామినా ప్లేన్. ఫినామినా ప్లేన్‌లో క్రియేషన్‌లో ట్రాన్సెండెన్స్‌లో ప్లేన్ జరిగే విషయాల్ని చెప్పటం కష్టం. చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఫినామినల్ ప్లేన్‌లోకే మనకి లాంగ్వేజ్ ఉంది గానీ, ట్రాన్సెండెంట్ ప్లేన్‌లో ఉండే విషయాలకి లాంగ్వేజ్ లేదు. సో, అదనమాట ఇబ్బంది. సో, సుప్రీమ్ సెల్ఫ్ ఇక్కడ డ్వెల్ అవుతుంటుంది. ఔట్‌వర్డ్‌గా డ్వెల్ అవుతుంటుంది. అందుకని ఇక్కడ వాటి లక్షణం యొక్క
రిఫ్లెక్షన్ కనబడుతూ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ ఏదైతే సుప్రీం సెల్ఫ్ ఉందో అది ఆల్ ఇంక్లూజివ్. ఇక్కడ ఎగ్జిస్టెన్స్‌లో అన్నీ కావాలనుకునే తత్వంలా కనబడుతుంది. లవ్ అంటావు, ఇంక్లూజివ్‌నెస్ అంటావు, ఎఫెక్షన్ అంటావు, గ్రీడ్ అంటావు, ఇంకా కావాలి అంటావు. సో, అలాగనమాట. సో, అక్కడుండేది ఇక్కడ దాని రిఫ్లెక్షను ఇంకో రకంగా కనబడుతూ ఉంటుంది. అలాగే సుప్రీం సెల్ఫ్ ఔట్‌వర్డ్‌గా డ్వెల్ అవుతుంటుంది. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లోయర్ స్పెక్ట్రమ్ ఇక్కడుంటాయి. అందుకని మనం మ్యాటర్ అనే పదం వాడుతుంటాం దానికి. సో, ఈ క్రియేషన్‌కి, ఎగ్జిస్టెన్స్‌కి మధ్యలో ఒక బారియర్ ఉంది. ఇదేమో మహా రీజియన్ అంటాం. క్రియేషన్‌లో ఏదైనా సరే మహా రీజియన్ క్రాస్ చేసి ఎగ్జిస్టెన్స్‌లోకి రాగలదు గానీ, ఎగ్జిస్టెన్స్‌లో మానిఫెస్ట్ అయిన ఏది మహా రీజియన్‌ని క్రాస్ చేసి పైకెళ్ళలేదు. ఇకండి రేపు చూసుకుందాం. ఇకండి రేపు మాట్లాడుకుందాం.